నేషనల్ హెరాల్డ్ ఇష్యూ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుంది. ఇదివరకు చాలా రోజుల నుంచి దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అది ఇది, కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈడీ ఇందులో రాహుల్ గాంధీని సోనియా గాంధీని A1 A2లుగా చేర్చింది. అఫీషియల్గా చేర్చిరు. ఇప్పుడు A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ. నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. వీళ్ళిద్దరిని తొందరలోనే ఇన్వెస్టిగేషన్కి కూడా పిలుస్తారు అని చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూ మీద మొత్తం కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకుల నుంచి మొదలు పెడితే చాలా రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళ సీఎంలు, అట్లనే పీసీసీ అధ్యక్షులు కావచ్చు, లేకపోతే వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మొత్తం మంది మాట్లాడుతున్నారు. ఇది కుట్రపూరితంగా మా నాయకుల మీద కేసులు నమోదు చేస్తుంది, అంటే ఈడీని అడ్డుపెట్టుకొని వేరే వాళ్ళు చేస్తున్నారు అనేది మనం చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం కదా. ఇప్పుడు లొంగినోళ్ళ మీదకి ఈడీ రాదు, లొంగకపోతే వాళ్ళ మీద ఈడీనో సిబిఐయో ఐటీనో ఏవో తీసుకొస్తారు, ఇంకేవేవో కేసులు పెడతారు, ఎట్లయినా సరే లొంగ తీసుకోవాలని చూస్తారు అని ప్రతిసారి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నవే. ఈడీ నమోదు చేసిన కేసులలో చాలా కేసులు తేలుతలేవు, పొలిటికల్గా వాళ్ళ మీద ఈడీ కేసులు నమోదు చేస్తున్నారు అని కూడా చాలా పొలిటికల్ పార్టీలు ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాయి. అట్లనే ఇప్పుడు చేసిన కేసు కూడా రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మొత్తంని అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు, గల్లీ ధరకి కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ పరంగానే చూడాల్సి ఉంటుంది దీన్ని అనే విషయాన్ని. అయితే దానికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు కూడా పిలిపించింది, నిరసనలు కూడా చేసిర్రు. ఎందుకంటే మా అధిష్టానం మీద, అగ్రనాయకత్వం మీద, మా హైకమాండ్ మీద, ఎందుకంటే ఏ రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా హైకమాండ్, సరే వాళ్ళ అధ్యక్షులు వేరే వాళ్ళైనా కూడా ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ అంటే వాళ్ళ అధినేతలు అంటే ఎవరు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే. అట్లాంటి నాయకుల మీద సోనియా గాంధీని A1 అని, రాహుల్ గాంధీని A2 అని ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు స్పందించారు. పక్కనున్నటువంటి కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో, వేరే వేరే రాష్ట్రాలలో చాలా చోట్ల నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలో అయితే వాళ్ళ సీఎం, పీసీసీ డిప్యూటీ ఇట్లా చాలామంది కూడా మాట్లాడారు. అయితే తెలంగాణలో మన దగ్గర కూడా చాలా చోట్ల నిరసనలు చేసిరు. ఈడీ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ. కానీ ఈ మొత్తం ఇష్యూలా ఒక్కరు మాత్రం కనబడలేదు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ చేసుకుంటున్నారు. ఎవరు అంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎట్లా కనిపిస్తాడు? రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నాడు కదా అని అనొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ఇదే మాటను చెప్తున్నారు. ఆయన జపాన్లో ఉన్నాడు కదా, ఎట్లా స్పందిస్తాడు, లేకపోతే ఎట్లా నిరసనలలో పాల్గొంటాడు అని. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకో సెక్షన్ ఏమంటుందంటే, సరే జపాన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నిరసనలలో దీంట్లో పాల్గొనకపోవచ్చు, కానీ ఇవాళ సోషల్ మీడియా ఎంత ఎక్కువ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఎక్కడ ఏ మూలనున్నా కూడా వాళ్ళ మీద కేసు నమోదైందంటే కనీసం ఒక ట్వీట్ అయ్యారా? ఒక ట్వీట్ కూడా ఎందుకు వేయలేదు అనేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న. కొంతమంది ఎక్కడున్నా సరే, జపాన్లో ఉండొచ్చు, జర్మనీలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడున్నా సరే వాళ్ళ పర్యటనకు సంబంధించింది మేము గిళ్ళని కలిసినాం, గిది చేసినాం, గిట్లా కలిసినాము అనేది అయితే వాళ్ళు ట్వీట్లు వేస్తూ ఉన్నారు కదా. అట్లనే వీళ్ళని A1 A2లుగా చేసిర్రు. నిన్న నిరసనలు చేస్తున్నారు అందరూ. ఆయన అందుబాటులో లేడు. నిజంగానే అందుబాటులో లేకపోతే కనీసం ఒక ట్వీట్ వేయడానికో, లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా ఒక వీడియో రికార్డ్ చేసన్నా మీడియాకి ఇవ్వచ్చు కదా. మీడియాకి ఇస్తే మీడియా వాడుకుంటుండే కదా. కనీసం ఒక్క ఖండన, ఒక్క స్పందన సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎందుకు లేదు, ఎందుకు మాట్లాడతలేడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చర్చించుకుంటున్నారట. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వాళ్ళ పీసీసీ మాట్లాడిండు. చాలామంది మంత్రులు కూడా నిన్న నిరసనలో పాల్గొన్నారు. తుమ్మల, సీతక్క, అట్లనే చాలామంది మంత్రులు నిరసనలు చేసిరు ఈడీ ఆఫీస్ దగ్గర కావచ్చు. చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ చౌరస్తాల దగ్గర ఇంకొక దగ్గర నిరసనలు చేసిరు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపది. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డిని సీఎంని చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో
వాళ్ళది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో హైకమాండ్ ఎవరిని చెప్తే వాళ్ళే ఇక్కడ సీఎంలుగా ఉండాల్సి వస్తుంది. అంటే ఇక్కడ జనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా ఇక్కడ సీఎం ఎవరు ఉండాలి, ఆ సీఎంని ఎప్పుడు దించాలి, ఇంకో సీఎంని ఎప్పుడు తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఇట్లా మొత్తం కూడా హైకమాండే డిసైడ్ చేస్తుంది. హైకమాండ్ అంటే ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ డిసైడ్ చేస్తారు. అట్లాంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కేసు అయితే ఈడీ A1 A2లు మామూలుగా కాదు, వేరే వేరే A4 A5గా చూపించడం కాదు, A1 A2గా చూపిస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగింది దీంట్లో అని కేసు నమోదు చేసిర్రు అఫీషియల్గా. చాలా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది దీంట్లో, ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని ఈడీ అంటుంది. అయితే సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇది రాజకీయ పరంగా చూడాల్సినటువంటి కేసు, రాజకీయ పరంగానే చూస్తాం, దీన్ని ఇబ్బంది పెట్టేలాగో లేకపోతే వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసేలానో ఈడీ కేసులు నమోదు చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి టైంలో ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అదే హైకమాండ్ సీఎంగా పెట్టింది ఇక్కడైనని, అట్లాంటి హైకమాండ్కి, అట్లాంటి నాయకులకు వాళ్ళని ఒక ఛార్జ్ షీట్లో వేసినప్పుడు కనీసం ఒక ఖండన, లేదు అంటే కనీసం ఒక బయట ఏది కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడతలేడు? A1 A2 సోనియా రాహుల్ ఉన్నప్పుడు ఎందుకు రేవంత్ సైలెంట్గా ఉన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలుస్తలేడు, ఇష్టపడతలేడు అని. చాలా ఇష్యూస్లలో చాలాసార్లు ఆయన కలవడానికి ట్రై చేసినప్పుడు దగ్గర దగ్గర 30-35 సార్లు ఆయన ఇప్పటికీ ఢిల్లీకి పోయిండు. ఇన్నిసార్లు హైకమాండ్లో ఉన్నటువంటి చాలామంది నాయకులను కలిసిండు, లేకపోతే కేంద్ర మంత్రుల్ని కలిసిండు, నరేంద్ర మోడీని కలిసిండు, ఇంకా చాలామంది మంత్రుల్ని వాళ్ళని వీళ్ళని కలిసిరు. కానీ ఈ రోజు వరకు వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీని 1-2 సార్లు మినహాయిస్తే దాదాపు 30 సార్లు పోయినప్పుడు ఈ మధ్య కాలంలో అయితే సంవత్సరం నుంచి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సీఎంగా ఉంచినటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడతలేడు అసలు ఈ ఇష్యూ మీద? కనీసం ఒక ట్వీట్ కూడా ఇప్పటివరకు ఎందుకు వేయలేదు? ఎందుకు రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉంటున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అంటే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని పట్టుకొని ఉండి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. గాంధీ భవన్లో కావచ్చు, ఇంకొక దగ్గర అసలు ఎందుకు మన నాయకులకి, మన అధినాయకత్వానికి ఒక సమస్య వచ్చినప్పుడు అంతా పార్టీ కలిసి ఉండాల్సినటువంటి టైంలో ఒక రాష్ట్రానికి సీఎంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా కాదని రేవంత్ రెడ్డిని సీఎం చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్ కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం ఒక స్పందన కూడా, ఒక ట్వీట్ కూడా, ఒక ఖండన, ఒక ప్రెస్ నోట్ ఇట్లాంటిది కూడా ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేడు, ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి అసలు ఏమనుకుంటున్నాడు అనే చర్చ ఇప్పుడు మొత్తం గాంధీ భవన్లో వినిపిస్తుంది.